హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంటుంది, స్లాట్ బుక్ ఎప్పుడు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ అప్డేట్ రానే వచ్చిందనమాట. మనకి స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి, మొబైల్లో కూడా చేసుకోవచ్చు, దానికి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, వీటన్నిటి గురించి మీ అందరికీ క్లారిటీగా చెప్తాను. అలానే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ అనేవి అయితే అందరైతే రెడీగా ఉంచుకోండి. ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు గుర్తుంచుకోండి, ఏ సర్టిఫికేట్ లేకపోయినా మిమ్మల్ని ఖచ్చితంగా ఫెయిల్ చేస్తారనమాట. అందులో మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినట్టయితే మీరు తర్వాత కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి అయితే ఎంసెట్ ద్వారా అయితే కష్టం అవుతుంది అనమాట. తప్పకుండా ఈ సర్టిఫికేట్స్ అన్నీ అయితే ఉండేలా చూసుకోండి, మిస్టేక్స్ మాత్రం చేయకండి. అయితే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనకైతే కౌన్సిలింగ్ అనేది అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంకొక 2 రోజుల్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి tsemset.nic.in అని ఈ వెబ్సైట్లోనే మీకు కనిపిస్తుంది అనమాట. అందరూ ఓకేనా? tsemset.nic.in అని చెప్పి మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఈ స్లాట్ బుకింగ్ అనేది వస్తుందో మనకి అప్పుడు ఆ రోజు మీకు ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీరు డైరెక్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేస్తే మీకు ఇక్కడ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఏదైతే అవైలబుల్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ రోజు నియరెస్ట్ కాలేజ్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ బుక్కి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఓకేనా, ఇక్కడ బోనాఫైడ్స్ కావచ్చు, మీ మెమో కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు, ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అన్నీ మీరు కాలేజ్లో తీసుకువెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటే మీకు తర్వాత ఏమొస్తుందంటే ఒక మెయిల్ వస్తుందన్నమాట. మీరు ఏదైతే ఎంసెట్కి మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుందన్నమాట. మీరు సక్సెస్ఫుల్గా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన వాళ్ళకి ఓకేనా, ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ రాగానే మీరు దాన్ని ఏం చేస్తారంటే ఆ పాస్వర్డ్ తీసుకొని వాటిని మీరు ఏవైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఒక డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ రోజు మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఆ రోజు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ప్రాసెస్. రేపు లేదా ఎల్లుండిలో మనకి స్లాట్ బుకింగ్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి, వెయిట్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.